వాసు చల్లా మండే పోర్ట్ఫోలియో రివ్యూ. ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేసేది వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్లయింట్ అని అనుకోవచ్చు, శ్రీనివాస్ గారు. అండ్ ఆఫ్ కోర్స్ నేను సర్నేమ్ అది చెప్పట్లేదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద కాన్ఫిడెన్షియాలిటీ. అండ్ ఆయన టోటల్ ఎంత ఇన్వెస్ట్ చేశారండి, అది ఎలా వెల్త్ గ్రో అయింది అనేది నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ యాక్చువల్గా ఏంటంటే నా ఎక్స్పెక్టేషన్ ఆయన మీద ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాడేమో అని అనుకుంటున్నాను. బట్ ఆయన కేపబిలిటీ కంటే 50% లేదంటే 30% ఆయన ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఇంకా మిగిలిన ఇంకా చాలా ఉంది, ఆయన చేయట్లేదు. బట్ స్టిల్ ఐ విల్ షో ఆయన ఇప్పుడు వరకు ఎలా చేశారు ఇన్వెస్ట్మెంట్, ఏ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయించాం, అది ఎలా గ్రో అయింది ఏంటి అనేది నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ట్రై టు వాచ్ దిస్ వీడియో అంటిల్ ఎండ్, ఎందుకంటే ఇక్కడ నేను 2 కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి పోర్ట్ఫోలియో, దాని తర్వాత ఒక ఎక్సెల్ షీట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ద థింగ్స్ బెటర్. ఇక్కడ మీరు చూసుకుంటే క్లయింట్ టోటల్ ఇన్వెస్ట్ చేసింది 35,57,000 అండ్ కరెంట్ అమౌంట్ వచ్చేటప్పటికి 60,91,000 ఉన్నాయి. ఓకే, అండ్ టోటల్ గెయిన్ చూసుకుంటే 25 లక్షల రూపాయలు ఆయన మనీ, ఆయన గురించి వర్క్ చేసి సంపాదించింది. నేను ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నాను, మన గురించి మనం వర్క్ చేస్తే ఓన్లీ ఒక 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు పని చేయగలం. అదే మన మనీ మన గురించి వర్క్ చేస్తుంటే అది 24/7 వర్క్ చేస్తుంది. సో 25 lakhs సంపాదించడం అంటే ఈజీనా? ఇమాజిన్, మీరు ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా ఒక 25 లక్షల రూపాయలు వెల్త్ క్రియేట్ చేసుకున్నారు అంటే ఈ 25 లక్షల రూపాయలతో ఏమేమి కొనొచ్చు? ఈ కెన్ బై అ ఫ్రీ కార్. ఇప్పుడు ఈయన ఒక ఫ్రీ కార్ కొనుక్కోవచ్చు, ఒక 10-15 లక్షల్లో, ఈవెన్ ఒక 20 లక్షల్లో, ఒక 1 or 2 lakhsలో ఒక బైక్ కొనుక్కోవచ్చు. అండ్ ఇంట్లో ఉన్న ప్రతి ఐటమ్, ఫ్రిడ్జ్, ఏసీ, మిక్సీ, ఎవ్రీథింగ్ రీప్లేస్ చేసి అన్ని కొత్త పెట్టుకున్నా కానీ ఆయన టోటల్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనేది మూవ్ అవ్వకుండా ఆయనకు వచ్చిన జస్ట్ గెయిన్ తోటే ఆయన ఇవన్నీ చేసుకోగలడు. కానీ పీపుల్ ఏం చేస్తారంటే అంత టైం వెయిట్ చేయరు అండ్ ముందుగానే ఈఎంఐలతో కొనేసి ఎంటైర్ లైఫ్ అంతా స్ట్రగుల్ అవుతూ ఉంటారు ఆ ఈఎంఐలు కట్టుకోవడానికి. ఇక్కడ టోటల్ క్లయింట్స్ చూసుకుంటే కనుక ట్రాన్సాక్షన్స్ 552 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. అండ్ డిఫరెంట్ ఫండ్స్ అనేవి ఇక్కడ మీకు లైవ్ ఎస్ఐబిలో చూపిస్తాం. సో కొటాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ నిఫ్టీ నెక్స్ట్ 50 ఫండ్, ఎస్బీఐ స్మాల్ క్యాప్, యాక్సిస్ ఫోకస్డ్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్, మల్టీ క్యాప్, మిడ్ క్యాప్, బ్యాలెన్స్డ్, అంటే కొన్ని ఫండ్స్ అనేవి ఇక్కడ ఓవర్లాప్ అయినాయి. టోటల్ ఈయన 55,000 రూపాయలు ఎస్ఐపి చేస్తున్నారు. ఈయన మీరు చూసుకుంటే కనుక స్టార్ట్ డేట్ వచ్చేటప్పటికి 2019 నుంచి ఇప్పటి వరకు. సో 19 to 20, 20 to 21, 21 to 22, 23, 24, 25, అంటే అప్రాక్సిమేట్ 6 years నుంచి ఆయన ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తున్నారు. ఇందులో 1 or 2 ఇన్వెస్ట్మెంట్స్ రీసెంట్లీ స్టార్ట్ అయినాయి. సో ఈ 55,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ మనం ఇక్కడ చూసుకుంటే మల్టీ క్యాప్లో ఒక 15% వెళ్ళింది, లార్జ్ అండ్ మిడ్ క్యాప్లో ఒక 12.93 అంటే 13% దాకా వెళ్ళింది, మిడ్ క్యాప్లో సమ్ 17.6. అఫ్ కోర్స్ ఇక్కడ ఫండ్స్ అనేవి ఇన్ని అవసరం లేదు, ఒక 3 to 4 ఫండ్స్ అనేవి సరిపోతాయి. బట్ ఎక్కువ ఇవ్వడం అనేది జరిగింది, ఎందుకంటే క్లయింట్ అప్పుడే స్టార్టింగ్ కొంచెం భయంతో స్టార్ట్ చేశారు కాబట్టి కాన్ఫిడెన్స్ లేకుండా ఈ ఎక్కువ ఫండ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, ఇది మీరు చూడొచ్చు ఎస్ఐపి ఆయన ఎంత స్ట్రిక్ట్ గా చేస్తున్నారు అనేది. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ డిసిప్లిన్. సో మే 2019లో ఎస్ఐపి స్టార్ట్ అయింది, 2,000 అలా సేమ్ అదే ఫండ్ లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారు 2,000 రూపాయలు. సో ఈవెన్ 2025 మార్చ్, ఈ రోజు నేను 23rd March 2025లో రికార్డ్ చేస్తున్నాను. సో 1,35,000 ఇన్వెస్ట్ చేస్తే అది 2.17 lakh అయింది. సో యావరేజ్ గా 16% రిటర్న్ వచ్చింది. యాక్సిస్ ఫోకస్డ్ ఫండ్, ఇది కూడా 6,000 రూపాయలు ఎస్ఐపి, అప్పటి నుంచి చాలా స్ట్రిక్ట్ గా చేస్తున్నారు. ఈయన చేసిన వన్ ఆఫ్ ద మిస్టేక్ ఏంటంటే మేము లంసమ్ ఇన్వెస్ట్మెంట్ రికమెండ్ చేసినప్పుడు ఆయన చేయలేదు. సో రైట్ టైంలో లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రాటజీ టు క్రియేట్ మోర్ వెల్త్. సో ఈయన చేసింది ఏంటంటే డిసిప్లిన్ గా ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళారు, అది ప్రాపర్ గా ఉంది. బట్ లంసమ్స్ కూడా చేసి ఉంటే ఇంకా ఎక్కువ రిటర్న్ వచ్చేది అనమాట. సో 4,14,000 వల్ల 5,49,000 అయింది. హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్, ఇక్కడ 8,000 ఎస్ఐపి జరుగుతుంది. సో 5.36 lakhs, 9.56 lakhs అయింది, అప్రాక్సిమేట్ 19% రిటర్న్. సో అలా ప్రతి ఫండ్ కూడా మీరు చూడొచ్చు, ఇవన్నీ డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు ద ఫండ్స్. ఇవన్నీ కూడా మల్టిపుల్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా, ఇదైతే 2024లో స్టార్ట్ అయింది. సో ఇక్కడ చూడొచ్చు షార్ట్ టర్మ్ వచ్చేటప్పటికి కొటాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఆయన ఇన్వెస్ట్ చేసింది 24,000 అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నది 21,000. సో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది మైనస్ వస్తున్నాయి. సో మీరు దీనికి ప్రిపేర్ అయ్యి ఉంటేనే మ్యూచువల్ ఫండ్స్ అనేది మీకు సూటబుల్ ఉంటుంది. లాంగ్ టర్మ్ లో ఇది వెల్త్ బిల్డింగ్ కి యూజ్ అవుతుంది, బట్ షార్ట్ టర్మ్ లో ఇది యూజ్ కాదు. ఇక్కడ చూస్తే 4,76,000 9,50,000 అయింది, అంటే అప్రాక్సిమేట్ 23.24% వేసుకొని రిటర్న్స్ అనేది వచ్చింది. సో అలాగే ఈ ఫండ్స్ అన్ని కూడా, బట్ ఇవన్నీ ఏంటంటే డిసిప్లిన్ కి ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో వీ షుడ్ అప్రిషియేట్ దట్ డిసిప్లిన్. సో ఓవరాల్ గా మనం చూసుకుంటే
టోటల్ గెయిన్ అనేది 25,34,000 రూపాయలు అనేది క్లయింట్ క్రియేట్ చేసుకోగలిగారు. ఓకే, సో వెల్త్ క్రియేషన్ లో డిసిప్లిన్ అండ్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వెల్త్ బిల్డింగ్ కి బాగా హెల్ప్ అవుతాయి. ఓకే, సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్యాలిక్యులేషన్ మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడు క్లయింట్ ఇన్వెస్ట్ చేసింది ఇన్వెస్ట్మెంట్ మనం టోటల్ పీరియడ్ లెస్ దెన్ 7 years ఉంది. బట్ జనరల్ గా మ్యూచువల్ ఫండ్స్ లో వెల్త్ బిల్డింగ్ కి ఫస్ట్ 7 years లో పెద్దగా మీకు కాంపౌండింగ్, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటారు కదా, అది పెద్దగా కనిపించదు. దాని తర్వాత సెకండ్ 7 years లో బాగా కనిపిస్తుంది, థర్డ్ 7 years లో ఇంకా బాగా కనిపిస్తుంది. సో దీని రిలేటెడ్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్ 10,000 ఎస్ఐపి మీరు 7 years పాటు చేశారని అనుకోండి, అప్రాక్సిమేట్ 15% ఇంట్రెస్ట్ వచ్చింది, లేదంటే 12%, సేఫ్ సైడ్ నేను 12% తీసుకున్నాం. సో టోటల్ ఇన్వెస్ట్ చేసింది ఎంత ఉంది? 10,000 ఇంటూ 12 months ఇంటూ 7 years కదా. సో టోటల్ ఇన్వెస్ట్ చేసింది 8,40,000. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ వాల్యూ అయింది, ఇది ఆల్రెడీ నేను ఫార్ములా వేసాను, అందుకని ఇక్కడ వచ్చింది డైరెక్ట్లీ. సో 12,10,000 అయింది. మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసింది, సో ఫ్యూచర్ వాల్యూ మైనస్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ చూస్తే 3,70,000 రూపాయలు ఇక్కడ వెల్త్ బిల్డ్ అయింది 7 years లో. ఓకే, అదే మనం 14 years కి చూస్తే, నేను ఇక్కడ టైం మాత్రమే మారుస్తున్నాను, కాపీ పేస్ట్ చేశాను. 14 years కి చూసుకుంటే కనుక ఇక్కడ ఇన్వెస్ట్ చేసింది 16.8 lakhs అండ్ ఫ్యూచర్ వాల్యూ వచ్చేటప్పటికి 38.87 lakhs వచ్చింది. సో టోటల్ 22 lakhs డిఫరెన్స్ వచ్చింది. చూడండి, ఇక్కడికి పీరియడ్ లో హ్యూజ్ డిఫరెన్స్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. అదే థర్డ్ 7 years, ఫస్ట్ 7 years, సెకండ్ 7 years మనం చూసాం. అంటే 8వ సంవత్సరం నుంచి 14వ సంవత్సరం వరకు ఎంత డిఫరెన్స్ వస్తుంది అనేది మనం చూసాం. ఇప్పుడు మూడోది చూద్దాం, 21. సో 21 years మనం చూసుకుంటే కనుక టోటల్ ఈయన ఇన్వెస్ట్ చేసింది 25 lakhs అండ్ ఫ్యూచర్ వాల్యూ టోటల్ ఈయన ఇన్వెస్ట్ చేసింది 25 lakhs అండ్ ఫ్యూచర్ వాల్యూ వచ్చేటప్పటికి 98 lakhs అయింది. అండ్ ద డిఫరెన్స్ మీరు చూడొచ్చు, 72 లక్షల రూపాయల డిఫరెన్స్. సో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది లాంగ్ టర్మ్, అంటే ఎక్కువ టైం ఇస్తే మీకు వర్కౌట్ అవడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఇది 12% కదా, అదే మనం 15% క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. 15%. సో మీరు ఇక్కడ చూస్తే కనుక 1,17 lakhs అనేది ఆయన వెల్త్ బిల్డింగ్ కి హెల్ప్ అయింది, జస్ట్ 10,000 రూపీస్ ఎస్ఐపి టైం ఎక్కువ ఇవ్వడం మూలంగా. సో ఇప్పుడు నేను మీకు చూపించేది అంటే మా కంపెనీ స్టార్ట్ అయింది 8 years అప్రాక్సిమేట్. సో ఈ టైమే కాబట్టి మేము పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది చూపించలేకపోతున్నాం. స్టిల్ మీరు చూడొచ్చు వెల్త్ బిల్డింగ్ ఎలా ఉంది, 25 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు అలాగా వెల్త్ బిల్డింగ్ ఎలా ఉంది అనేది. అదే మీరు లాంగ్ టర్మ్ కంటిన్యూ చేశారు ప్రాపర్ మెంటర్ తోటి, ప్రాపర్ గైడెన్స్ తోటి అంటే కనుక వెల్త్ బిల్డింగ్ అనేది చాలా చాలా ఈజీ. నేను చెప్పిన టోటల్ కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ మండే పోర్ట్ఫోలియో రివ్యూ అనేది వన్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో ఆఫ్ 6,500 క్లయింట్స్, అంటే 6,500 దగ్గర క్లయింట్స్ ఉన్నారు. అందులో ఒక క్లయింట్ యొక్క టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇవి. సో మీరు కూడా ఈ క్లయింట్స్ లిస్ట్ లో జాయిన్ అవ్వాలని అనుకుంటే, నేను ఆల్రెడీ చెప్పాను, హ్యాపీ కాయిన్ మిషన్ ఏంటంటే 1,00,000 మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ రిచ్ గా చేయాలి అండ్ అట్లీస్ట్ 1 crore ఎక్స్ట్రా బ్యాంక్ అకౌంట్ లో ఉండేటట్లు చేయడం అనేది మా ఇంటెన్షన్. సో దీని రిలేటెడ్ నేను ఒక స్పెషల్ వెబినార్ చేస్తున్నాను, అదేంటంటే హౌ టు హ్యావ్ 3 crore to 10 crore ఇన్ బ్యాంక్ అకౌంట్. ఈ వెబినార్ మీరు అటెండ్ అయినట్లయితే మీరు కూడా మీ బ్యాంక్ అకౌంట్ లో అట్లీస్ట్ కొంచెం చేంజ్ వచ్చేటట్టు చేసుకోవచ్చు త్రూ యువర్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్. సో ఆ రిలేటెడ్ లింక్ అనేది ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ప్లీజ్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ద ప్రోగ్రామ్. ఇట్స్ ఎ పెయిడ్ ప్రోగ్రామ్, జస్ట్ వెరిఫై and do register. Thank you so much. Have a great day. See you in the next Monday portfolio review. Have a great day.